హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి. శ్రీ చారిత్రక దేవాలయాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శంషాబాద్లోని శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయము సిద్ధులగుట్టకు వచ్చాం. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలో సువిశాలంగా, సుందరంగా, ప్రశాంతంగా, నిర్మానుషంగా ఉన్న శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి ఆలయం యొక్క విశేషాలను తెలుసుకుందాం. కాశీ నుండి కొందరు సిద్ధులు ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసుకున్నారు. సిద్ధేశ్వరుని సిద్ధిని పొంది వారి పేరు మీద ఈ క్షేత్రాన్ని సిద్ధులగుట్టగా పిలువబడతారు. ఈ పుణ్యక్షేత్రంలో భవానీ సమేత విశ్వేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి 300 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని ఇక్కడ స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలోని స్వామి స్వయంభువు అని తెలుస్తోంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం కానీ పైకప్పు కానీ ఉండవు. గర్భగుడి పై భాగం చిత్రస్రాకారంలో ఉంటుంది. ఈ గుట్ట అంతా తెల్లగా ఉంది కాబట్టి దీన్ని వెండికొండ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని 1958 సంవత్సరంలో నిర్మించారు. గర్భాలయానికి ఒక పక్కన వినాయకుడు, మరో పక్కన కుమారస్వామి దర్శనమిస్తారు. గర్భాలయంలో శివలింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేసుకునే వీలు కూడా ఇక్కడ కల్పించారు. సిద్ధులగుట్టగా పిలుచుకునే శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయము ప్రశాంతతకు, ఆధ్యాత్మిక భావనకు ఆలవాలంగా ఉంది. సిద్ధేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి భవానీదేవి ఆలయం. ఈ ఆలయంలోనే శివపార్వతుల ఉత్సవ విగ్రహాలు, శ్రీచక్రం కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ వీరభద్రస్వామి దేవాలయము, ఇంకా ఆంజనేయ స్వామి దేవాలయం కూడా కనపడుతుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి వెనుక భాగంలో ఒక గుహ ఉంది. ఆ గుహలో ఒకప్పుడు మునులు తపస్సు చేసుకునేవారట. ఆ ప్రదేశంలో శివలింగం ఇప్పటికీ ఉన్నాయి. ఈ గుహ నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భూగర్భ మార్గం కూడా ఉండేదట. కానీ ఇప్పుడు దాన్ని కొన్ని కారణాల వల్ల మూసేశారు. మరోపక్క రావి చెట్టు కింద నవగ్రహ మండపము ఉన్నాయి. ప్రతి సోమవారం, పౌర్ణమి, మాస శివరాత్రికి ఇక్కడ విశేష పూజలు, ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు.